తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. అభిమానులు, అనుచరులు, రాజకీయ నాయకుల సమక్షంలో కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని ఆయన సొంత ఇంటి ఆవరణలో ఖననం చేశారు. హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుది శ్వాస విడిచిన ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు కాకినాడ జిల్లా కిర్లంపూడిలో నిర్వహించారు. అంతకుముందు పార్టీలకు అతీతంగా పలువురు ప్రజాప్రతినిధులు వచ్చి ముద్రగడకు నివాళులు అర్పించారు. మంత్రులు కందుల దుర్గేష్, వాసంశెట్టి సుభాష్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, ఇతర నేతలు నివాళులు అర్పించారు. ముద్రగడ కుటుంబానికి సానుభూతి తెలిపారు. ముద్రగడ పద్మనాభం నివాసానికి వచ్చిన వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. ముద్రగడ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి అండగా ఉంటామన్నారు. అంత్యక్రియల్లో పాల్గొని పాడెమోశారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. ముద్రగడ పద్మనాభం చివరి కోరిక మేరకు ఆయన నివాస ఆవరణలోనే అంత్యక్రియలు నిర్వహించారు. ప్రభుత్వం తరపున అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. కొద్దిసేపు అధికార లాంఛనాల ప్రకారం కార్యక్రమం జరిగింది. గౌరవ వందనం సమయంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, ముద్రగడ అనుచరులు, వైసీపీ నాయకులు కార్యక్రమాన్ని అడ్డుకొని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు పక్కకు వెళ్లిపోయారు. అనంతరం ముద్రగడ పార్థివ దేహానికి ఆయన కుటుంబ సభ్యులు సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించారు. ఇంటి పెరటిలోనే ముద్రగడ భౌతిక కాయాన్ని ఖననం చేశారు.